మనం చూసాం. నక్సల్స్ రహిత భారత్ అని ప్రకటించేశారు. అవును. బ్రహ్మాండంగా నక్సల్స్ ఇక ఈ దేశంలో లేరు అని చెప్పేశారు. మరి అంటే అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా మారిన నక్సలిజం నిజంగానే ఇక అంతరించిపోయిందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసింది. ఇంకా మరి అడవుల్లో ఆ నిప్పు రగులుతూనే ఉందా? కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు మాత్రం ముగిసిపోయింది, కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పాళ్ళ లక్ష్మణరావు alias గణపతి, అవును. ఆయనతో పాటు ప్రముఖులు ఒక 5 మంది మావోయిస్టులు ఇంకా లొంగిపోలేదు. ఓకే. వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. రైట్. అయితే నక్సలిజం అంతరించిపోయిందా? సాంకేతిక పరంగా అంతరించిపోయిందా? సిద్ధాంతం రూపురేఖలు మార్చుకుంటూ ఉందా? ఈ ఉద్యమకారులు వేరే వేరే దారుల్లో మనకు మళ్ళీ దర్శనమిస్తారా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే. ఇప్పుడు దీని గురించి మనం ఏం చెప్పలేము. ఓకే. అయితే వాట్ నెక్స్ట్? పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి? నిన్న మొన్న కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. మావోయిస్టు రహిత భారతదేశాన్ని కలగన్నాడు మోడీ, అవును. అమిత్ షా గారు. మంచి పెద్ద ప్రయత్నం. ఏంటంటే ఆయుధాలు పట్టడం తప్పు, మారణహోమం సృష్టించడం తప్పు. దీనివల్ల ఇరుపక్షాలకు నష్టం వాటిల్లుతుంది. చాలా దారుణం. మామూలు ప్రజానికం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ముందు వాళ్ళు అందరినీ అభ్యర్థించారు, మావోయిస్టులను లొంగిపోమన్నారు. అవును. వాళ్ళనేమి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని హింసిస్తామనో ఇంకోటి చెప్పలేదు. మీ అందరికీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించేసి పునరావాసాలు మేము ఏర్పాటు చేసేసి మీరు ప్రశాంతంగా, గర్వంగా, గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని మావోయిస్టులందరినీ అభ్యర్థించి లొంగిపోమన్నారు. అది చాలా గొప్ప విషయం, మంచి పరిణామం. ఓకే.